శివ గారు మీరు చెప్పండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే గీతాంజలి ఎందుకు వచ్చింది మళ్ళీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. హారర్ అంటే ట్రైలర్ మీద చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. గీతాంజలి మళ్ళీ వచ్చినా చూసేలా ఉన్నారు జనాలు. అంటే సీక్వెల్ అన్నది ఒక లాగుతుంది, ఒక కైండ్ ఆఫ్ అట్రాక్షన్. టెల్ అబౌట్ దాట్. So of course, first of all, thank you to all the audience all over the world for giving a spectacular response to the teaser and also the trailer. So Geetanjali malli vachindi is straight sequel of Geetanjali. So kada ekkada agipodda akkada nunche malli Geetanjali malli vachindi start avutadi. So it's just nothing, it's not a different sequel. Konni franchises are different, right? So ఒకటి part 1 ఒకటి చేస్తారు, part 2 ఒకటి చేస్తారు, అలా కాకుండా కోనా గారు designed it because story is made in such a way that it ends it starts where it ends. It starts from there. Yes, it starts from there, correct. Okay. వెంకట్ గారు, మీ కథలన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని రకాలంటే అటు కామెడీ పండుతుంది, ఇటు హారర్ పండేస్తుంది. సో హౌ అంటే ఈ కథ ఆలోచించి శివ గారిని లాక్కోవడం దీంట్లోకి, హౌ ఇట్ హ్యాపెండ్? అంటే గీతాంజలి మీరు చూస్తే జనరల్గా సీక్వెల్స్ ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవగానే వెంటనే 1 year 2 yearsలో ది ట్రేడ్ అండ్ క్యాష్ మ్యాక్సిమం. సో అది చేయలేదు, ఎందుకంటే ఇది ఇట్ వాజ్ సచ్ ఎ బిగ్ హిట్, ట్రెండ్ సెట్టింగ్ అయిపోయింది. హారర్ కామెడీస్లోనే మీరు తెలుగు సినిమాల్లో హారర్ కామెడీస్ బెస్ట్ టాప్ ఏంటి అంటే మీరు చెప్పే ఒక 2-3లోనే గీతాంజలి ఉంటుంది. అందులో ఇట్ టుక్ 10 years. నేను మళ్ళీ ఒక కథ రాసి నేను దాన్ని పర్ఫెక్ట్, ఎందుకంటే దట్ వాజ్ అ వెరీ సర్ప్రైజింగ్ హిట్ అందరికీ రేగి ఇచ్చింది. గీతాంజలి 1లో కూడా ప్రవీణే దానికి మ్యూజిక్. సో దాంతో ఇంట్రడ్యూస్ అయ్యాడు ఇన్ఫ్యాక్ట్. సో కాబట్టి లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద షోల్డర్. అందుకని ఇట్ టుక్ 10 years. ఇప్పుడు ఎన్కాష్ చేసేసుకుందాం, దాన్ని అర్జెంటుగా దాన్ని వ్యాపారం చేసేద్దాం, దాన్ని ఆ దృష్టితో కాకుండా మళ్ళీ ఇంకా బెటర్గా ఎలా ఎంటర్టైన్ చేయాలి అన్న దానికోసం ఇట్ టుక్ టైం అండ్ ఇట్ టుక్ 10 years. తర్వాత మళ్ళీ 10 years అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక ఫ్రెష్గా చూపించాలి మళ్ళీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫ్రెష్ డైరెక్టర్, సేమ్ డైరెక్టర్ని తీసుకోకుండా మళ్ళీ ఫ్రెష్ డైరెక్టర్, ఒక ఫ్రెష్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి కథకి. అప్పుడు ఫ్రెష్నెస్ యాడ్ అవుతుందని శివాని